కాంగ్రెస్ పార్టీ సంతనబడే అభ్యర్థిగా తను పోటీ చేస్తున్నట్టు ఒంగోలు మండల పార్టీ నాయకులు తెలంగాణ గుర్తు తెలిపారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. నూతలపాడు నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకులకు, ఆడుండే కాంగ్రెస్ అభిమానులకు మీ అందరికీ ముందుగా నమస్కారం. నా పేరు తెలగలపూడి పౌలు బుజ్జి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో గత 30 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను. పదవులు జిల్లా కార్యవర్గ సభ్యుడికి చేశాను, జిల్లా ఎస్ఎస్ఎల్ కన్వీనర్గా చేశాను. అదేవిధంగా ఒంగోలు మండలం అధ్యక్షుడిగా 2 పరిణామాలు చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న మా జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో నిన్న మళ్ళీ 3వసారి కూడా నాకు కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మళ్ళీ ఎన్నికయ్యాను. వేదా సుధాకర్ రెడ్డి గారు నాకు అది ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు సంతనూతలపాడు నియోజకవర్గంలో ఇందిరాభవనం పోయి నూతలపాడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను అప్లికేషన్ వేసి ఇచ్చినాను. అదేవిధంగా నూతలపాడు 4 మండలాల్లో మా బంధుమిత్రులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఈ అప్లికేషన్ వేసి ఇచ్చిన తర్వాత, నువ్వు అప్లికేషన్ వేసేవంట నూతలపాడులో మనం బలగం ఎక్కువ ఉంది, నువ్వు వెయ్యి, నువ్వు మాత్రం సీటు తెచ్చుకో, 10,000 కాడి నుంచి 15,000 మెజార్టీ మనం చూపిద్దాం. మనకు మంచి మిత్రులు ఉన్నారు, మా బంధుమిత్రులు ఉన్నారు ఈ 4 మండలాల్లో. నూతలపాడు, చేమకుర్తి, మద్దిపాడు, నాగొలపాడు, అదేవిధంగా చిలకపాడు, మద్దిపాడు, అదేవిధంగా ఆ బెల్ట్లో నేరుగా నాగొలపాడు, తిమ్మసుందరం దాకా మా బంధుమిత్రులు అందరూ ఉన్నారు. అందరూ మంచి ప్రోత్సహిస్తున్నారు. 10,000 కాడి నుంచి 15,000 ఓట్లు మనం తెస్తాం, మేము కూర్చుంటాం, నువ్వు మాత్రం అది వదిలిపెట్టకాకని చెప్పని నాకు చెప్పడం జరిగింది. అదే మేరకు నాకు సహకారం చేసిన జేడి శీలం గారు, శ్రీపతి ప్రకాశం గారి వారి సహకారం కూడా నాకు ఉంది. వాళ్ళ అభిప్రాయం మేరకు నాకు నూతలపాడు సీటు కనుక నాకు ఇస్తే నేను కష్టపడి మా బంధుమిత్రులందరినీ కలిసి మళ్ళీ మీటింగ్ వేసుకొని నేను నిలబెడతాను, ఆ నూతలపాడు అభివృద్ధి పనుల్లో నేను పయనిస్తానని మా కాంగ్రెస్ కార్యకర్తలు, మా నాయకులు వాళ్ళందరి సపోర్టు నాకు ఉందని నేను కోరుకుంటూ